హలో ఎవ్రీవన్, ఈరోజు ఒక ఫేమస్ టెంపుల్ గురించి చెప్పబోతున్నానండి. మేము ట్రిప్కి వెళ్ళినప్పుడు ద టైగర్ కేవ్ టెంపుల్కి వెళ్ళాము. సో ఇది వర్తియా కాదా వెళ్ళడం అనేది మీకు చెప్తాను. థాయిలాండ్ మొత్తంలో మనకి బుద్ధా టెంపుల్స్ చాలా ఎక్కువ ఉంటాయి. థాయిలాండ్ అదే ఫేమస్ అని చెప్పచ్చు. సో ఈ టెంపుల్కి వెళ్ళడం నాకైతే అస్సలు కరెక్ట్ కాదు అనిపించింది. సో ద మెయిన్ రీజన్ ఇస్ ద స్టెప్స్ అండి. స్టెప్స్ ఎంత ఎత్తుగా ఉన్నాయి అంటే మొత్తం అరౌండ్ 1300 స్టెప్స్ అని చెప్పారు. సో ఫస్ట్ ఇనిషియల్గా మేము చాలా ఎక్సైటెడ్గా ఉన్నాము. సో ఈ కలర్ కాంబినేషన్ టెంపుల్ ఇది కింద కొత్తగా బిల్డ్ చేస్తున్నారనమాట. మేము అనుకున్నాం చాలా బాగుంటుంది వ్యూ అనుకున్నాం. బట్ వెళ్ళగా అర్థమైందండి చాలా కష్టమైన ప్లేస్ ఇది. అంటే వెళ్ళడానికి చాలా కష్టపడాలి అని. మేము మర్చిపోయింది ఏంటంటే వాటర్ బాటిల్ క్యారీ చేయడము. సో వెళ్తున్నాము, స్టెప్స్ స్టార్ట్ చేసాము ఎక్కడము. ఫస్ట్ 300 స్టెప్స్కే నా పని ఇంకా అయిపోయింది. నేను వద్దు అని చెప్తూనే ఉన్నా మా హస్బెండ్కి, లేదు వెళ్ళిపోదాం ఇంకా, లైక్ చల్లగా కూడా ఉంది, మరి పైకి వెళ్ళేసరికి ఎంత టైం అవుతుందో, అండ్ స్టెప్స్ కూడా చాలా ఎక్కువ ఉన్నాయి కదా అని చెప్తే, లేదు ఇంత దూరం వచ్చాం, సో మనం వెళ్ళాల్సిందే అన్నారు. సో ఇంకా ఆయన కోసం అని చెప్పి నేను సరే వెళ్దాము అనుకున్నాను. వెళ్తుంటే అసలు ఈ ప్లేస్కి ఎందుకు వచ్చాం రా బాబు, అనవసరంగా వచ్చాము అని చెప్పచ్చు. మీకు ఈ స్టెప్స్ నేను చూపిస్తున్నా కదా, ఎగ్జాక్ట్లీ ఇలానే ఉంటాయండి. ఎక్కడము దిగడము చాలా కష్టంగా ఉంది. అసలు నాకైతే కాళ్ళంతా నొప్పులు వచ్చేసాయి, అనవసరంగా వెళ్ళామనిపించింది. సో నేనేం చెప్తాను అంటే, మీరు ఒకవేళ ఈ టెంపుల్కి విజిట్ చేయాలి అంటే మేక్ ష్యూర్ మీరు వాటర్ బాటిల్ క్యారీ చేస్తున్నారు. అండ్ మీరు ఈ ఒక డేలో మొత్తం ఇదే ఒక ప్లేస్ పెట్టుకోండి వెళ్ళడానికి. 2-3 ప్లేసెస్ పెట్టుకోకండి, అస్సలు వెళ్ళలేము. ఎందుకంటే ఇది ఆఫ్టర్నూన్ టైం అలా స్టార్ట్ చేస్తే ఎక్కడము, ఈవినింగ్ కల్లా వెళ్తాం, పైన మంచిగా వ్యూ ఎంజాయ్ చేయొచ్చు. అదే మనం ఈవినింగ్ టైం స్టార్ట్ చేస్తే ఎక్కడం, వెళ్ళేసరికి నైట్ అవుతుంది, పైకి 6:30కి క్లోజ్. సో మనం అరౌండ్ 4:30కి అలా స్టార్ట్ అయ్యామనుకోండి, పైకి వెళ్ళేసరికి మీకు 6 దాటిపోతుంది. మెట్లు చాలా ఎత్తుగా ఉండడం వల్ల చాలా టైం పడుతుంది వెళ్ళడానికి పైకి, అంత ఈజీ కాదు, ఫాస్ట్గా వెళ్ళలేము. అంటే ఒక 1300 మెట్లే కదా వెళ్ళిపోవచ్చు అనుకోవచ్చు, బట్ అలా లేదండి, చాలా టైం టేకింగ్. అండ్ ఎవరికైతే రియల్లీ ట్రెక్కింగ్ ఇంట్రెస్ట్ ఉంటుందో అండ్ రిస్కీ అయినా వెళ్తాము అనుకున్న వాళ్ళు వెళ్ళండి దీనికి. ఆర్ఎస్ మీరు దీన్ని స్కిప్ చేసి ఇంకేదైనా మంచి ప్లేస్కి వెళ్ళొచ్చు క్రాబీలో ఉన్నప్పుడు. నా సజెషన్ అయితే కొంచెం ఎల్డర్లీ ఏజ్ వాళ్ళు ఉంటే మాత్రం ఇది స్కిప్ చేయడం బెస్ట్. వాళ్ళు ఎక్కలేరు, పైకి వెళ్ళేసరికి నీరసం వచ్చేస్తుంది, కళ్ళు తిరిగిపోతాయి. నాకే పైకి వెళ్ళేసరికి ఈ వ్యూ కోసం వచ్చామా అనిపించింది. దో ద వ్యూ ఇస్ గుడ్, రియలీ గుడ్, చాలా బాగుంది వ్యూ అనేది. బట్ నాకు అంత సూపర్గా ఏం అనిపించలేదండి. అంటే అంత కష్టపడి పైకి వచ్చినందుకు అబ్బా సూపర్ ఎక్సలెంట్గా ఉంది, ఇట్స్ ఆల్ ద వర్త్ ద పెయిన్ అని అనిపించలేదు. అబ్బా ఇంత కష్టపడి వచ్చాము ఇది చూడడానిక అని అనిపించింది. ఎందుకంటే ఇలాంటి బుద్ధాస్ మనకి థాయిలాండ్ మొత్తంలో చాలా టెంపుల్స్ ఉన్నాయి, ఇంకా చాలా బ్యూటిఫుల్ టెంపుల్స్ ఉన్నాయి. సో ఇంత దూరం పైకి వచ్చి స్ట్రగుల్ అవ్వడం కన్నా ఇంకొక ప్లేస్ ఏదైనా ఆప్ట్ చేసుకోవడం బెటరు. అండ్ మేక్ ష్యూర్ మీరు ఒకవేళ వస్తే ఇది స్టార్టింగ్ డే, అంటే స్టార్టింగ్ ఆఫ్ యువర్ ట్రిప్ స్టార్ట్ చేయడం బెటరు. మేము ఇది లాస్ట్ డే చేసాము. సో దానివల్ల ఏమైందంటే చాలా కాళ్ళ నొప్పులు, ఇంటికి వచ్చేసరికి ఫుల్ కాళ్ళన్నీ వాసిపోయినాయి. ఇంకా మాకు ఫుల్ టైర్డ్నెస్ అనేది ఎయిర్పోర్ట్లోనే బాగా ఎక్కువ అనిపించింది. కాళ్ళన్నీ వాయడం వల్ల నడవలేకపోయాము, లగేజ్ కూడా క్యారీ చేయలేకపోయాము, అలా ఉంది మా సిచ్యువేషన్. బాగా నచ్చింది ఏంటి అంటే టెంపుల్ మొత్తంలో ఈ బుద్ధుడు విగ్రహం మంచి క్రిస్టల్తో ఉంది, సమ్ రెడ్డిష్ షేడ్లో. సో అదొక్కటి బాగుంది. అండ్ ఇంకోటి అబ్జర్వ్ చేసింది ఏంటి అంటే ఇక్కడ మోస్ట్లీ ఫారినర్స్ చాలామంది వచ్చారు. సో అక్కడ నాకు ఒకళ్ళు పరిచయం అయ్యారు అనమాట. నేను అడిగాను, షీఈ్ లైక్ అరౌండ్ 50+ ఉంటుంది, ఏజ్డ్ లాగా అనిపించారు, మంచి మిడిల్ ఏజ్లో ఉన్నారు అని. ఆవిడని అడిగాను, మీరు ఇంత దూరం వచ్చారు, చాలా ఎక్కువ ఉన్నాయి కదా మెట్లు, వై డోంట్ యూ డ్రాప్ అంటే ఆవిడ చెప్పారనమాట, ఏంటి మాకు ట్రెక్కింగ్ చాలా ఇష్టము, ఐమ్ గోనా టేక్ ఇట్ యాజ్ ఎ ఛాలెంజ్ అని. సో అట్లా ట్రెక్కింగ్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి నచ్చుతుంది ఈ ప్లేస్. బట్ ఓవరాల్ మై ఎక్స్పీరియన్స్ అయితే నాకు అంత వర్తి అనిపించలేదు. బుద్ధుడు మాత్రం బాగున్నాడు, మంచిగా గోల్డెన్ కలర్లో. అండ్ వ్యూ వచ్చేసి ఇలా ఉందన్నమాట, పైనుంచి కంప్లీట్ క్రాబీ మొత్తం చూస్తున్నట్టు అనిపించింది నాకు. ఆ వ్యూ అయితే బాగుంది. మేము వెళ్ళే టైంకి కరెక్ట్ సన్సెట్ టైం కాబట్టి విజువల్స్ బాగా వచ్చినాయి. అదే మనము కొంచెం డార్క్ అయిపోయాక వెళ్ళామంటే మనకి ఇంత మంచి
వెదర్ కూడా ఉండదు. సో అప్పుడు మనకి ఇంకా డిసప్పాయింటింగ్ ఉంటుంది. అట్లీస్ట్ మేము కరెక్ట్ టైంకి రీచ్ అయ్యాం కాబట్టి పైకి ఇలా మంచిగా కనిపిస్తుంది వ్యూ అంతా. ఏదో అంటే ఆకాశం దగ్గరలో ఉన్నట్టు అనిపించింది, క్లౌడ్స్ భలే దగ్గరగా అనిపించినాయి. సో కాసేపు మేము ఒక 20-25 మినిట్స్ ఉన్నామండి అంతే. ఎందుకంటే మళ్ళీ కిందకి వెళ్ళాలి కదా, ఎక్కడం ఎంత కష్టమో దిగడం కూడా అంతే కష్టము. మెట్లు అనేవి చాలా ఎత్తుగా ఉన్నాయి అండ్ కొండేమో స్ట్రైట్గా ఉంది ఇలా. దానివల్ల ఏమైందంటే ఒక్కొక్క మెట్టు చూసుకుని జాగ్రత్తగా దిగాల్సి వచ్చింది. ఫాస్ట్గా దిగడానికి లేదు, ఫాస్ట్గా దిగామంటే ఇంకా పైకి వెళ్ళిపోవడమే అర్థమైపోయింది మాకు అది. సో ఇంకా చిన్నగా స్లోగా స్టార్ట్ అయ్యాం మేము అరౌండ్ 6:30కి పైనుంచి స్టార్ట్ అయితే మళ్ళీ మేము కిందకు వచ్చేసరికి 1 అవర్ అయిందండి. సో అలా మాకు ఒక 4 అవర్స్ మొత్తం కంప్లీట్గా ఈ టెంపుల్కి టైం స్పెండ్ చేసాము. సో ఓవరాల్ ఎక్స్పీరియన్స్ అలా అనిపించింది అనమాట. ఇంత దూరం వచ్చినందుకు, ఇంత పైకి వచ్చాము, ఇంత కష్టపడ్డాము, అంత వర్తి అనిపించలేదు. బట్ నేను చెప్పినట్టు ఇలా మీకు ఏదైనా ట్రెక్కింగ్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి సో దిస్ డెఫినెట్లీ ఏ గుడ్ ప్లేస్, మంచిగా నచ్చుతుంది పైకి ఎక్కడము. కానీ డెఫినెట్గా ఒక వాటర్ బాటిల్ అయితే క్యారీ చేయండి. ఎందుకంటే పైకి వెళ్ళే వరకు ఏమీ ఉండవు మనకి. పైకి వెళ్ళాక జస్ట్ ఒక ట్యాప్ ఉంది, అక్కడే అందరూ వాటర్ బాటిల్ ఫిల్ చేసుకుని తాగుతున్నారు అంతే అండి. ఓకే, బాయ్.